హలో, హాయ్, అందరికీ శుభోదయం. ఈరోజు మా మిద్దె తోటలోని కొన్ని ప్లాంట్స్ని సేల్స్కి మీ ముందు ఉంచుతున్నాను ఈ వీడియో ద్వారా. ప్లాంట్స్ చిన్న సైజు నుంచి ఒక 4 అడుగుల వరకు ఉన్న ప్లాంట్స్ మాత్రమే సేల్స్కి ఉంచుతున్నాను. వీటిలో 20 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు కూడా ప్లాంట్స్ ఖరీదు ఉంటుంది. సేల్స్కి ఉంచిన ప్లాంట్స్లో ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి. తర్వాత ఓన్లీ ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసం లేదా అందము లేదా గ్రీనరీ అటువంటి కోసం ఉన్నాయి. తర్వాత ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇటువంటి తర్వాత కొన్ని బాన్సాయ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో కొన్ని ప్లాంట్స్ని మాత్రమే మీకు కొంచెం క్లోజ్గా చూపించడం జరిగింది. మీరు ఏదైనా ప్లాంట్స్ కావాలని కోరి అంటే మీకు అవసరం ఉండి తీసుకోవాలనిపిస్తేనే అటువంటి ప్లాంట్స్కి సంబంధించి ఏదైనా సరే మరికొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నేను మన వాట్సాప్ నెంబర్ చెప్పుకున్నాను, ఇంతకుముందు కూడా తెలుస్తుంది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టడం ద్వారా నేను ఏదైనా సరే ఇంకా కావాలనుకుంటే ఏదైనా అంటే ఏమైనా ప్లాంట్స్ ఉన్నాయా లేవా ఇక్కడ పెట్టాము, ఎవరైనా కొనుగోలు చేస్తే కొన్ని అందుబాటులో ఉండకపోవచ్చు లేదా అయిపోవచ్చు. ఎందుకంటే అన్నీ మేము సేల్స్ కాదు, ఇది నర్సరీ గట్ట కాదు కనుక ఏవో కొన్నిటిని సేల్స్ ఉంచుతున్నాను. కనుక వాటి గురించి మరింత ఏదైనా తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఏ ప్లాంట్ తీసుకోవాలనుకున్నా సరే కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో మీకు ఇందులో చూసి ఏదైనా స్క్రీన్ షాట్ ద్వారా కూడా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో షేర్ చేయడం ద్వారా మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. తర్వాత ఏ ప్లాంట్ తీసుకుని కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా అమౌంట్ చెల్లించిన తర్వాత మీకు డెలివరీ చేయడం జరుగుతుంది. ఎక్కడికి డెలివరీ చేయమంటే అక్కడ డెలివరీ చేయడం జరుగుతుంది. కానీ రాజాంపట్నం అనుకుంటే 10 కిలోమీటర్ల లోపు మాత్రమే. మా వద్ద నుంచి ఈ ప్లాంట్స్ని కొనుగోలు చేసినప్పుడు డెలివరీ గట్రా మీరు అనేక గిఫ్ట్గా కూడా ప్రధానంగా గిఫ్ట్గా కూడా వీటిని మీరు డెలివరీ మా దగ్గర నుంచి కొనుగోలు చేసి డెలివరీ చేయించుకోవచ్చు. ఇవి దేనికైనా సరే పెళ్లి శుభకార్యాలు కానీ లేదా మెచ్యూరిటీ ఫంక్షన్ కానీ గృహప్రవేశాలు లేదా విజిటింగ్ ఫ్రెండ్స్ ఇంటికి ఫ్యామిలీస్ ఇంటికి కొత్త అటువంటి విజిట్ చేసినప్పుడు కానీ అటువంటి వాటి వేటికైనా సరే ఈ ప్లాంట్స్ని గిఫ్ట్లుగా తీసుకెళ్ళి ఇవ్వడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవి ఏ ప్లాంట్ అయినా సరే చెప్పాను కదా, మీ ముందు ఈ ప్లాంట్స్ని సేల్స్ కోసం ఉంచుతున్నాను. మా పెద్ద ప్లాంట్స్ అయితే ఏవైనా మా టెర్రస్ గార్డెన్ వద్ద కలెక్ట్ చేసుకోవాలి. డెలివరీ చేయమని చేస్తాం కానీ మరి దానికి ఛార్జెస్ మీరే అక్కడ పే చేసుకోవాలి. అంటే ఏదైనా వెహికల్ మీద అదే చిన్న ఏదో ఆటో సంథింగ్ అలాంటి దేని మీద అయితే వస్తే రావచ్చు. పెద్ద ప్లాంట్స్ అంటే కొద్ద ప్లాంట్ పెద్దది, కొంచెం ప్లాంటర్ కూడా కుండి దాని మట్టి కూడా కొంచెం ఎక్కువ ఉంటుంటాయి. ఉదాహరణకి ఇది బోన్సీ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ ఈ బోన్సీ చాలా వెయిట్ ఉంటుంది, ఈ బోన్సై ప్లాంట్ ఉందనుకోండి, వెయిట్ ఎక్కువ ఉంటుంది కొంచెం. దీన్ని మీరు బోన్సై అయినా సరే మళ్ళీ అంటే మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. మీకు కావాల్సిన సైజులో అది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వెంటనే ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దానికి తల్లివేరు ముందు మెయింటైన్ చేయాలి. సైజు కూడా మీరు తగ్గించుకోవచ్చు, బాటమ్ సైజు కూడాను. తర్వాత సంరక్షణ ఎక్కువ చేస్తూ ఉండాలి. ఏ బోన్సై ప్లాంట్కైనా సరే సంరక్షణ ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే దానికి మట్టి తక్కువ ఉంటుంది, తల్లివేరు వ్యవస్థ గట్రా ఉండదు. ఇప్పుడు మా దగ్గర తీసుకుని ఏవైనా బోన్సై ప్లాంట్ తీసుకుంటే మీరు తల్లివేరు వ్యవస్థని కట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇది ఉంది బోగన్విలియా. బోగన్విలియా ప్లాంట్ కూడా ఇప్పుడు కిందకి ఇంత ప్లాంటర్ ఉంది, కుండి ఇంత పెద్ద ఉంది కదా, ఇంత పెద్ద కుండి ఉంది. మీరు అంటే ఇంకా చేయాలనుకుంటే, ఇంకా మీరు తగ్గించుకోవాలనుకుంటే తల్లివేరు ఇంకా ఇంతవరకు కట్ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం బాటం పోయి కింద కట్ చేసుకోవచ్చు. కానీ మెయింటెనెన్స్ ఇంకా పెరుగుతుంది అన్నమాట. మీరు ఎంత తగ్గించుకుంటే కింద వేరు వ్యవస్థని మెయింటెనెన్స్ మీరు సక్రమంగా చేస్తూ ఉండాలి. నేనైతే మరీ చిన్న సైజు అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు. కొంచెం యావరేజ్ సైజు ఉండాలి, ఇంకొంచెం పెద్ద సైజునే ఉండాలి. కానీ పెద్ద సైజు అయినా సరే పర్లేదు, బాన్సాయిగా ఉండాలి. పెద్ద చెట్లు ఉంటాయి కదా, పెద్ద చెట్లు ఆ స్థాయిలో అయినా సరే నాకు ఇంట్రెస్టే బాన్సాయిగా. కానీ మరీ చిన్నవంటే అంత ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ లేదు. అంటే
నివాసాన్ని బట్టి కూడా అది ఉంటుంది. మరీ చిన్నవైతే ఇండోర్గా అలాగా చేసుకోవడానికి పెంచుకోవడానికి కూడా పని చేస్తుంది. మరీ చిన్నవి యావరేజ్ నాకు ఈ సైజ్ అయితే కొంచెం ఇంట్రెస్ట్. ఎందుకంటే కొంచెం పెద్ద ఇప్పుడు చూపించాం కదా, అది రావి బాన్సాయి ముందు చూపించింది. ఇది 1500 బాన్సాయి బోగన్విలియా. కలర్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటుంటాయి. ప్రస్తుతానికి అది 2-3 కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. ఇవి 60 రూపీస్, 60 రూపాయలు వితౌట్ ప్లాంటర్తో 80 రూపాయలు. ప్లాంటర్తో ఇది సేమ్ ప్లాంటర్, ఇంతే ప్లాంటర్ వస్తుంది. ఇదే ప్లాంటర్ ఉంటుందని గ్యారంటీ కాదు. అన్నిటికి ఇన్ని ఆకులు ఉంటాయి వాళ్ళకి కూడా గ్యారంటీ కాదు. కొన్ని తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, జంటలు ఉండొచ్చు. అంటే మీ వరకు వచ్చినప్పటికి అవే ఉంటాయని ఏమి కాదు. అలాగే ఇది కూడా 60 రూపీస్ రణపాల 60 రూపీస్. ఇవి కూడా కొన్ని పెద్ద ఉంటాయి, చిన్న ఉంటాయి, ఇలా కూడా ఉంటుంది, ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా ఉంటాయి. 60 రూపీస్. ఇది చూడండి పెద్దది వచ్చింది, పొడవు పెరిగింది అలాగే. అలాగే తులసి 60 రూపీస్. తులసి ఇందులో కృష్ణ తులసి, విష్ణు తులసి కూడా ఉంటాయి. అంటే తెలుపు కలరు, ఇది వైట్. ఇది చిన్నవి ఉండేప్పుడు కొంచెం తక్కువ వస్తుంటాయి. జామ కూడా అంతే 60 రూపీస్. 60 రూపీస్ వితౌట్ ప్లాంటర్తో 80 రూపాయలు. ప్లాంటర్తో 80 రూపాయలు, వితౌట్ ప్లాంటర్ 60 రూపాయలు. ఇవి డెలివరీ చేస్తాము. డెలివరీ అంటే మినిమం 100 రూపీస్ కామనే. ఇంతకుముందు మనం దీంట్లో చెప్పాము మినిమం 100 రూపీస్. ఒకటైతే 40 రూపాయలు, మినిమం 100 రూపీస్. అంటే 3 అంతకంటే ఎక్కువ తీసుకోవాలి. చిన్న ప్లాంట్స్ అయితే తీసుకుంటే అప్పుడు అలా విధంగా 3 తీసుకుంటే 120, 4 తీసుకుంటే 160 డెలివరీ ఛార్జెస్. ఈ చిన్న ప్లాంట్స్కి మాత్రమే. ఏమాత్రం సైజు పెరిగినవన్నీ కూడా అది కాదు. అలాగే రాజాం పరిసర ప్రాంతంలోనే 10 కిలోమీటర్ల లోపు వాళ్ళకి మాత్రమే డెలివరీ చేస్తాము. రాజాం పరిసర ప్రాంతంలో 10 కిలోమీటర్ల వరకు మాత్రమే. చూడండి సింపుల్గా. ఇది మీరు వేటికైనా సరే ఈ కొనుగోలు చేయడం అనేది ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికైనా సరే ఇది బాగుంటుంది ప్లాంట్. మనం ఏవో దేవుడి ఫోటోలు అటువంటి గట్ట ఇచ్చే బదులు ఇలాంటి ప్లాంట్స్ ఏవైనా సరే ఇచ్చుకుంటే 80 రూపాయలు. ఎవరికైనా సరే బర్త్డే విషెస్ చెప్పినప్పుడు ఇచ్చుకోవడం కానీ, మ్యారేజ్ డే, లేదా ఇంకా అనేక రకాలు ఉంటాయి. అనేక రకరకాలు దీంట్లోని గట్ట విషెస్ చెప్పుకోవడం కూడా ఈ ప్లాంట్స్ని మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. వాళ్ళకి డెలివరీ చేయడం జరుగుతుంది. రాజాం పరిసర ప్రాంతంలోనే 10 కిలోమీటర్ల లోపు వాళ్ళకి మాత్రమే ఈ డెలివరీ అనేది ఉంటుంది. ఇది కూడా అంతే. ప్లాంట్ 60 రూపీస్, ప్లాంటర్తో 80 రూపీస్. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయబడి మినిమం 3 నెలలు అంతకంటే ఎక్కువ కాలము బాగా అబ్జర్వ్ చేయబడి పెంచబడిన ప్లాంట్స్ ఇవి. అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఫ్రూట్ ప్లాంట్స్లో ఇది చూడండి, ఇది ఖర్జూరం. అంటే మీరు ఖర్జూరమే కానీ మనం పండ్లు పండేంత వరకు ఉంచము. ఖర్జూరం ఉన్నాయి, ఈత కూడా ఉన్నాయి. కానీ అది కొన్ని రెండే మిక్స్ అయిపోయి మరి ఏంటి అనేది నేను కరెక్ట్గా చెప్పలేను. సరే అది ఏదేది కానివ్వండి, ఏదైనా పండ్లు పండేంత వరకు కూడా ఉంచాం కనుక ఉండదు. అంత పెద్ద మనం టెర్రస్ గార్డెన్ పెంచాం. బయట అంటే మీరు టెర్రస్ గార్డెన్ పెంచుతారు, ఎక్కడ పెంచుతారు అనేది కాదు. కానీ ప్రస్తుతానికి నాకు అలా మిక్స్ అయింది కనుక ఏది నేను స్పష్టంగా చెప్పలేను. కానీ ఎగ్జాటిక్ ప్లాంట్గానే నేను ముందు చెప్పినట్లుగా ఎగ్జాటిక్ ప్లాంట్గానే మనం పెంచుకునే ఉద్దేశంతో ప్రధానంగా తీసుకోవాలి. విత్ ప్లాంటర్ 200 రూపీస్. ఇది ఎర్రజామ. ఇది ఆల్రెడీ మన వీడియోలో కనిపిస్తుంటాయి కదా, అదే ఆ రకమే ఎర్రజామ.
గులాబీ కలర్ ఎర్ర జామ అంటే గులాబీ కలర్ జామ వస్తుంది. గుజ్జు గులాబీ కలర్లో ఉంటుంది గులాబీ జామ. అలాగే ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ కూడా అంతే. డ్రాగన్ ఫ్రూట్ కూడా గులాబీ కలరు, లోపల గుజ్జు గులాబీ రంగులు ఉంటుంది. ఆల్రెడీ మన వీడియోస్ చూశారు కదా, ఆ వీడియోస్ చాలా పెట్టాం మనము డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్టింగ్ చేసినప్పుడు కదా. ఇది కూడా సేమ్ కలరు, సేమ్ బ్రీడ్. చూడండి, పెద్ద ప్లాంట్ వస్తుంది, పెద్ద ప్లాంట్ ఇది. 150 రూపాయలు విత్ ప్లాంటర్. ఇది రాదు, ప్లాంటర్ చూపించాం కదా ముందు, వేరే ప్లాంటర్ వస్తుంది. ఇది మేము గార్డెనింగ్ ప్లాంటర్స్, ఇది గార్డెనింగ్లో ఇచ్చేసే ప్లాంటర్స్. దేనికైనా సరే అంటే దేనికైనా సరే ఇలాంటి ప్లాంటర్స్ వస్తాయి. అంటే మీకు ఇచ్చేస్తున్నాం కదా, 10 పంపించినా సరే, 10 ప్లాంటర్స్ తీసుకున్నా సరే ఇవే వస్తాయి. ఏవైనా మీకు చూపిస్తే కొన్ని ప్లాంటర్స్ మీకు రావు. ఇప్పుడు కలర్ చూపించాం కదా, కలర్ ప్లాంటర్ పెద్దది వచ్చింది, అవి రావు. అది గార్డెనింగ్ ఇవి వస్తాయి మీకు. మీరు ఏదైనా సరే మార్చుకోవాలి, తక్షణం మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ప్లాంటరు మీ అవసరాన్ని బట్టి దీన్ని బట్టి మార్చుకోవచ్చు. మల్బరీ చూశారు, మల్బరీ కూడా ఉంది. మల్బరీ 150 రూపాయలు. ఈ ప్లాంటర్ కూడా వస్తుంది. ఈ ప్లాంటర్ ఉంది కదా, ఇదే వస్తుంది దీంతో. ఆ చిన్న సైజు కాకుండా ఈ సైజు వస్తుంది. ఇలాంటి దేనికైనా ఉంటే ఇదే వస్తుంది. ఈ సైజు ప్లాంటర్స్, ఇలాంటి ప్లాంటర్స్ ఉంటే అవి వాటితో అవే వస్తాయి. ఇప్పుడు తీసుకున్నాను అనుకోండి, ఈ ప్లాంటర్తో వస్తుంది 150 రూపాయలు మల్బరీ. ఇంకా ఉన్నాయి. అది మల్బరీ కూడా మనం చూపించాము. ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి, ఆకులు లేనివి కూడా మనకి అంటే చిగురించేస్తాయి. అన్నీ కాదు కదా అని అవి ఇచ్చేయడం. ఉదాహరణకి ఇది ఉంది, ఇది చిగురిస్తుంది చూసారా, ఇది పూత కూడా వచ్చేస్తుంది. చూడండి, పూత కూడా వస్తుంది మల్బరీ ఫ్లవర్స్. కనుక అది వస్తుంది. దీని చివర ఇది ఇంకా ఒకటే ఉంది, ఇదంతా చిగురిస్తుంది అనమాట. ఇంకా వస్తుంది, కానీ ఇలా కూడా ఉండొచ్చు దీన్ని బట్టి. దేనికో అలా ఉంటాయి, ఎక్కువ ఆకులు రాలిపోయినట్లుగా. గ్రేప్స్, బ్లాక్ క్వీన్, ఇది గ్రేప్స్ ముందు చెప్పినట్లుగానే ఇది ఇలా వస్తుంటాయి. 100 రూపీస్ వితౌట్ ప్లాంటర్ అది వస్తుంది. విత్ ప్లాంటర్ అయితే అదే విత్ ప్లాంటర్ అయితే 120 రూపీస్. ఆ ప్లాంటర్ వస్తుంది, ఇది కాదు. చిన్న ఉన్నాయి కదా, అంటే కుండి. ప్లాంటర్ అంటే కుండి, మొక్కల కుండి ప్లాంటర్ అంటే. ఓకేనా, ఇవి గార్డెన్ కుండీలు ఇవి. ఇది కావాలంటే 150 రూపీస్. ఈ ప్లాంటర్తో కావాలంటే, ఇలాంటి సైజ్ కావాలంటే ప్లాంటర్తో కావాలంటే 150 రూపీస్. అంటే ఓన్లీ వితౌట్ ప్లాంటర్ 100 రూపీస్. విత్ ప్లాంటర్ చిన్నది ఉంది కదా, చిన్న సైజ్ చూపించాం కదా, ఇవి వాటితో అయితే 120 రూపీస్. ఇలాంటి ప్లాంటర్స్తో అయితే 150 రూపీస్. బ్లాక్ క్వీన్ అంటే బ్లాక్ గ్రేప్స్ అనమాట, బాగుంటుంది, చాలా దీనిగా ఉంటాయి. 80 రూపాయలు బీటీ లీవ్స్, తమలపాకు మొక్క. దీనికి తక్కువ ఉన్నాయి, ఇది ఇంకా చిగురిస్తుంది. ఇటు సైడ్ ఎక్కడ కూడా చిగురిస్తుంది, ఎక్కడ చిగురిస్తుంది. ఇది చూడండి, ఇది చిగురిస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉంటుంటాయి అలాగా. నేను తగ్గించేస్తూ ఉన్నాను ఇది చేయడం కోసం. ఇలా రకరకాలు ఉంటాయి ఇందులో కూడా. అంటే రకరకాలు అంటే షేపులు, ఇందులో ఇంకా రకాలు ఏం లేవు. చాలా ఆకులు ఆల్రెడీ దీని గురించి కూడా మన వీడియోలో, మన ఛానల్లో వీటి గురించి కూడా పెట్టాను, వీడియోస్ ఉన్నాయి, చూడొచ్చు. అంటే పెరిగిన తర్వాత ఎలా ఉంటుంది, వాటి ఆకులు ఏ సైజ్ వస్తాయి, ఎలా వస్తాయి అనేది. తమలపాకుల ప్లాంట్ 80 రూపీస్ విత్ ప్లాంటర్ 80 రూపీస్. బోగన్విలియా ఈ సైజు, ఇది కూడా బాన్సాయి. మీరు ఇంకా తగ్గించుకోవచ్చు. నేను చెప్పాను కదా, నాకు కొంచెం పెద్ద సైజ్ అంటే నాకు ఇంట్రెస్ట్ అని, కనుక ఈ సైజు నేను చేశాను. బాన్సాయి అంటే నాకు ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా,
అంటే కొంచెం పెద్ద సైజు, మరి చిన్న సైజు కాంటే ఇంకా చాలామంది బాన్సాయి అంటే ఈ సైజు అనుకుంటారు, ఈ సైజు ఈ సైజు అనుకుంటారు. మీరు ఇలా కూడా అలా కూడా చేసుకోవచ్చు ఇది. కానీ అది మీ దీన్ని బట్టి ఉంటుంది. మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అవసరం అవుతుంటుంది, చాలా ఎక్కువ. బాన్సాయి అంటేనే మెయింటెనెన్స్ ఉండాలి. సైజ్ తగ్గిస్తుండే కొద్ది ఇంకా మెయింటెనెన్స్ ఉండాలి. బాటం కూడా ఇంకా తగ్గించుకోవచ్చు, ఈ సైజు వరకు తగ్గించుకోవచ్చు బాటము. మీరు దానికి తగిన విధంగా కొంచెం వెడల్పైన ఇది పెట్టుకోవాలి. ఎందుకంటే తల్లివేరు వ్యవస్థ ఉండదు కాబట్టి అంత పిల్లవేరు వ్యవస్థను ఎక్కువగా పిల్లవేరు వ్యవస్థనే మొక్క బ్రతుకుతుంది. కనుక పిల్లవేరు వ్యవస్థ ఇచ్చేయడం కోసం కొంచెం వెడల్పు ఈ మాత్రం వెడల్పు కాకుండా కొంచెం ఎంతకని వెడల్పు అయింది ఉండాలి. మన లోతైన ప్లేట్ ఉంటుంది, కొంచెం లోతైన పళ్ళి ఉంటుంది కదా, ఆ విధంగా కొంచెం వెడల్పు ఉంటే బాగుంటుంది. కానీ మెయింటెనెన్స్ ఎక్కువ అవసరం, అంటే పట్టించుకోవాలి అంతే, ఎక్కువ అవసరం అంటే ఏం కాదు. మట్టి గట్ట ఎలాంటి మట్టి ఎక్కువగా అవసరం ఉండదు. వాటర్ అప్పుడప్పుడు చూసుకుంటే లైట్గా వాటర్ వేస్తుండాలి, అలా చేస్తూ ఉండాలి. ఇది కొంచెం పెద్ద సైజు, మీడియం, అదే పెద్ద సైజ్ బాన్సాయి. బోగన్విలియా 200 రూపీస్ విత్ ప్లాంటర్. ఇది ఇలాగ 200 రూపీస్. ఏవైనా సరే ఇదైనా సరే మీరు గిఫ్ట్గా ఎవరికైనా విశేష గిఫ్ట్గా కానీ అదే ఏ విధంగా అయినా సరే గిఫ్ట్గా డెలివరీ చేస్తాము. ఓన్లీ రాజధాని పరిసర ప్రాంతంలోనే 10 కిలోమీటర్ల లోపు వరకు మాత్రమే, గుర్తుపెట్టుకోవాలి. అది రాజధాని పరిసర ప్రాంతంలోని 10 కిలోమీటర్ల లోపు వాళ్ళకి మాత్రమే డెలివరీ చేయడం జరుగుతుంది. మీరు అన్నీ స్పష్టంగా వినాలి, మీరు స్పష్టంగా పట్టించుకోవాలి. కనుక అది ఏది చేసేది ఎక్కడ కాకుండా, అలాగే ఏదో ఇక్కడ చెప్పాము. మీకు ఏదైనా డౌట్ ఉంటే మా వాట్సాప్ నెంబరు 9949291031 ఈ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఇంకేదైనా డీటెయిల్స్ ఇంకా క్లియర్గా ఉంది తెలుసుకోవచ్చు. తక్కువ రోజులు మాత్రం నిత్యం ఉంటే గ్యారంటీ కాదు. అంటే ఇప్పుడు మనం ఈ వీడియో మీ ముందు చూస్తున్నాను, ఎవరికి కావాల్సిన తీసుకున్నారు అనుకోండి, కొన్ని అయిపోవచ్చు, కొన్ని రకాలు అయిపోవచ్చు. కనుక అది 2 లేదా 3 రోజులు స్పందిస్తే అది మీకు కొంచెం బెటర్గా ఉంటుంది, మీ యొక్క దీనికి బెటర్గా ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. 2 లేదా 3 రోజులు. సపోజ్ ఈరోజు మీరు మీ ముందు వీడియో ఉంచాను అనుకోండి, మీ ముందు చూపించాను అనుకోండి, ఈరోజు రేపు ఎల్లుండి హైయెస్ట్గా. ఆ తర్వాత అంటే గ్యారెంటీ ఉండదు. మీరు వాట్సాప్లో చేస్తే ఉంటే నేను మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను. బ్లాక్ క్వీన్లోనే ఇలాగ కూడా ఉంటుంది, ఇలాగా అదే గ్రేప్సే చెప్పాను కదా. కొన్ని కొంచెం తొందరగా పెరుగుతుంటాయి, ఒక సైజు తక్కువ, కొన్ని ఏజ్ ఉంటుంది. ఇదైతే 14 నెలలు ఎంత అవుతుంది. ఇది కూడా బాన్సాయి టైపే. మీరు బాన్సాయి కూడా చేసుకోవచ్చు. ఇది అంటే కింద మళ్ళీ మీరు ఏం చేయాలంటే కొంచెం తల్లివేరు వ్యవస్థని ట్రిమ్ చేయాలి, తల్లివేరు వ్యవస్థని తగ్గించాలన్నమాట, కట్ చేసుకుంటే మరింత బాన్సాయిగా అది ఫిక్స్ అవుతుంది అనమాట. కనుక ఇలాగ మీరు ఎవరికైనా గిఫ్ట్గా ప్రజెంట్ చేయాలనుకుంటే ఇలా కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ప్లాంట్ ఉంది, ఈ ప్లాంట్ 180 రూపీస్ విత్ ప్లాంటర్ 180 రూపీస్. ఇప్పుడు మీకు ఇది చెప్పాం కదా, ఈ ప్లాంటర్స్ చెప్పాం కదా. వితౌట్ ప్లాంటర్ అయితే 100 రూపీస్. విత్ ప్లాంటర్ అంటే చిన్న ప్లాంట్ అయితే 120 రూపీస్. ఈ ప్లాంట్ అయితే 150 రూపీస్. ఇది ఉందనుకోండి, ఇది 180 రూపీస్ విత్ ప్లాంటర్ 180 రూపీస్. గ్రేప్స్ చాలా ఉన్నాయి, అన్నీ కూడా బ్లాక్ గ్రేప్స్ ఉంది చూసారా. ఇది 120 రూపీస్ విత్ ప్లాంటర్. ఇలాంటి ప్లాంటర్స్ వస్తాయి విత్ ప్లాంటర్స్. ఇలా చాలా ఉంటాయి చూడండి. ఇప్పుడు ఇవి గ్రేప్స్, ఇంకా చాలా ఉంటాయి. చిగురిస్తుంది కూడా, ఇంకా చిగురించేస్తుంది కూడా. ఇందులో ఇది చూడండి, జామున్ అంటే నేరేడ్ 120 రూపీస్. ప్లాంటర్తో 120 రూపీస్. వితౌట్ ప్లాంటర్ అంటే తీసేస్తే మట్టితో పాటు వస్తుంది అన్నమాట. ఇది 100 రూపీస్.
విత్ ప్లాంటర్ 120 రూపీస్. నేరేడు, ఇది నేరేడే, రెండువి ఇందులో ఉన్నాయి. మీరు ఇలా టోటల్ కూడా తీసుకోవచ్చు. 200 రూపీస్ డైరెక్ట్గా చేసుకుంటే వితౌట్ ప్లాంటర్ ఈ ప్లాంటర్ 50 రూపీస్, 250 రూపీస్. ఇది మీరు రెండుగా ఇచ్చేయచ్చు. రెండుగా దీన్ని మీరు డివైడ్ చేసుకోవచ్చు. ఇది పెద్ద సైజు, కొంచెం ఎక్కువ ఏజ్ ఉంది. వేళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఇది బాన్సాయ్ కాదు, మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. బాన్సాయిగా కూడా చేసుకోవచ్చు కావాలి. ఏ ప్లాంట్ అయితే బాన్సాయిగా చేసుకోవచ్చు. ఇది అలాగా, ఇది 250 రూపీస్ ప్లాంట్తో మొత్తం ఇలాగ రెండు అయితే. దీన్ని విడదీసి కావాలని సరే ఇస్తాను నేను. సేమే దీనిలాగే 120 రూపీస్ ప్లాంట్. ఇలాంటి ప్లాంట్ వస్తాయి. ఇలాగా చాలా రకాలు ఉన్నాయి. మీరు అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి చూసినట్లు ఉన్నారు. రకాలంటే సైజు చూడండి. ఇది కూడా గ్రేప్స్. కింద బాటం ఎంత దీనిగా ఉందో. అంటే నేను బాన్సాయిగా చేస్తూ వస్తున్నాను అనమాట. మీరు మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. మరి బాన్సాయిగా మెయింటైన్ చేయాలంటే అంటే వెంటనే ఇప్పుడేం కాదు. మీరు తర్వాత ఒక 3 నెలలు, 6 నెలలు, 7 సంవత్సరం మీకు అనిపించినప్పుడు ప్లాంటర్ ఉంచితే పెరుగుతుంటుంది అన్నమాట. మీరు ఎక్కువ పెరుగుతుంటే వాటిని ట్రిమ్ చేస్తూ ఉండాలి. కింద తల్లివేరు వ్యవస్థ నేను కొంచెం ట్రిమ్ చేశాను. తల్లివేరు వ్యవస్థని మీరు కొంచెం ఎక్కువ ట్రిమ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎందువల్లంటే నేను మరీ చిన్న సైజు నేను కోరుకోవట్లేదు కాబట్టి బాన్సాయి నేను తక్కువ ట్రిమ్ చేస్తున్నాను తల్లివేరు వ్యవస్థని. కొంచెం మెయింటెనెన్స్ కష్టం అవుద్ది అనమాట. తల్లివేరు వ్యవస్థని తగ్గించిస్తే ప్లాంట్ యొక్క మెయింటెనెన్స్ కష్టం అవుద్ది అనమాట. మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది అన్నమాట. కనుక నేను కొంచెం తక్కువ కట్ చేస్తుంటాను. మీరు దీని ఇంకా నేను కట్ చేయలేదు. ఇంకా లైట్గా చేశాను అంతే. దీనికి కూడా ఏజ్ ఉంటుంది కొద్దిగా. బాన్సాయి మాత్రం కాదు, దీన్ని డైరెక్ట్గా కూడా మీరు పెంచుకోవచ్చు. ఈ గ్రేప్స్ ఏవైనా సరే డైరెక్ట్ కూడా పెంచుకోండి. నేను లైట్గా మాత్రమే ఇచ్చేసాను. దానికి అవసరమైన సందర్భంలో కొంచెం తల్లివేరుని మనకు కావాల్సిన సైజులో మీ యొక్క దీన్ని బట్టి కావాల్సిన సైజులో దాన్ని కానీ కట్ చేసుకుంటే అది అలా బాన్సాయిగా అవుతుంది. బాన్సాయి ఏ ప్లాంట్ పెంచినా సరే దాన్ని నిరంతరం పట్టించుకుంటూ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇండోర్ కూడా పనిచేస్తాయి. బాన్సాయి ప్లాంట్స్ ఇండోర్గా అంటే లైటింగ్ కొంత రోజులో కొద్దిసేపు సూర్యకాంతి పడినట్లు గట్టి కొద్దిసేపు ఉంచాలి. మరీ ఎక్కువ అక్కర్లేదు. కిటికీ డోర్ల దగ్గర అలాంటి దగ్గర పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. బాన్సాయి ఏదైనా సరే రోజులో కొంత సమయం అది అలా పెడితే అది మెయింటైన్ చేసుకోవచ్చు. వాటరింగ్ కూడా కొంచెం లైట్ వేస్తూ ఉండాలి. తర్వాత మట్టి ఎక్కువ అవసరం ఉండదు అన్నమాట. తక్కువ మట్టితోనే ఉంటుంది. మీకు ఏమైనా ఉంటే ఆన్లైన్లో కూడా ఈ బాన్సాయి సంబంధించిన ఇవి కూడా సమాచారం కానీ లేదా మెటీరియల్ కానీ దొరుకుతూ ఉంటుంది మీకు. 300 ఇది 100 వరహాలే సంథింగ్ ఏంటంటారు. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. 100 వరహాలు అంటారు. పింక్ కలరు చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. 300 రూపీస్ విత్ ప్లాంటర్. దీని ఏజ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫ్లవరింగ్ కూడా ఉంది చూసారా, పోత వచ్చింది. 300 రూపీస్. అన్నీ ఇలాగే ఉండవు, ఒక్కొక్కటి టైప్ కూడా ఉండొచ్చు. అది చూడండి, ఇలా వస్తుంది 300 రూపీస్. ఫ్లవరింగ్ వస్తుంది. అన్ని చివరి పూతలు మామూలుగా వస్తున్నాయి, అంటే లీవ్స్ వస్తున్నాయి. ఫ్లవర్స్ కూడా వస్తాయి. కామన్గా ఫ్లవర్స్ కూడా వస్తుంటాయి. దాని తర్వాత ఫ్లవర్స్ వస్తుంటాయి. ఇది సీజను. ఈ 100 వరహాల ప్లాంట్ ఫ్లవరింగ్కి సీజన్ ఇది. అంటే సమ్మర్ ముందు స్టార్ట్ అవుతుంటుంది. సమ్మర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు మనకి. సమ్మర్ ముందు స్టార్ట్ అవుతుంటాయి ఇవి. మరి చెప్పినట్లు రావి చెప్పాం కదా, రావి 20,000. దీని చాలా ఏజ్ ఎక్కువ. దీనిది 10 ఇయర్స్ 10 ఇయర్స్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పాం కదా, 20,000 రూపీస్ విత్ ప్లాంటర్.
10 ఇయర్స్ ఏజ్ ఇది. 10 ఇయర్స్ ఎవరికైనా గిఫ్ట్గా, మ్యారేజ్ గిఫ్ట్ కానీ, లేదా యానివర్సరీ కానీ, మ్యారేజ్ యానివర్సరీ, అలాగే అనేక అనేక రకాల బర్త్డేలకు కానీ, అలాగే చాలా వాటికి మనం ప్రజెంట్ చేయొచ్చు. 20,000 రూపీస్. ఇంకో రకం కూడా ఉంది రావిలో, మనకి ఇంకో రకం ఉంటుంది చూడు. ఇది చివర సన్నగా ఉంటుంది, ఆకు రౌండ్గా వచ్చి చివర సన్నంగా వస్తుంది కదా, అది కూడా ఉంది. అది కూడా అంతే. అది మరి మీరు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు, చాలా రకాలు ఉంటాయి. ఇది మనకి ఎగ్జాంపుల్ మీకు బచ్చలి ప్లాంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బచ్చలి ప్లాంట్ 20 రూపీస్. 20 రూపీస్ బచ్చలి ప్లాంట్. వేరు వ్యవస్థ ఉంటుంది, వేరు వ్యవస్థ పాటు ఉంటుంది. 20 రూపీస్ వస్తుంది బచ్చలి. విడిగా వస్తుంది. దీనికి ఏమి ప్లాంటర్ అలాంటివి ఏమి రావు. ప్లాంటర్ ఏమి ఇలా చిగురిస్తుంది, చూసారా, ఇలా చిగురిస్తుంటుంది. ఉంది చూడండి, మొత్తం చిగురిస్తూనే ఉంటుంటుంది, చిగురు వస్తుంటుంది అన్నమాట. వేరు వ్యవస్థ. నిన్న సాయంత్రం తీసాను మీకు. అదే ఈ పని కోసమే నేను సాయంత్రం తీసాను అన్నమాట. వీటిని తీసాను, చూపించాలి, చూపిస్తూ పెడుతున్నాయి కదా. ఇదొక బోగన్విలియా ప్లాంట్. 2000 విత్ ప్లాంటర్ 2000 రూపీస్. ఇవి చెప్పాం కదా, డెలివరీ ఛార్జెస్ మీరే అక్కడికి వచ్చింది భరించుకోవాలి. ఆటోల మీద కానీ అలా తీసుకుని వస్తుంటాము. డెలివరీ ఛార్జెస్ ఉంటుంది, మా కన్వీనియన్స్ ఛార్జెస్ కూడా ఉంటుంది. కన్వీనియన్స్ అంటే మీకు తెచ్చి అప్పచెప్పడానికి టైం కేటాయిస్తాం కనుక, దానికి మీరు ఏరియాని బట్టి 10 కిలోమీటర్స్ అనుకోండి 200 రూపీస్. ఆ అనుకోండి, ఈ టౌన్ సిటీ మరియు సెంటర్ అనుకోండి 100 రూపీస్. కన్వీనియన్స్ ఫీజు కింద ఉన్నాయి. ఇంకా కొన్ని మరి అన్ని వీడియోలు ఎంత ఎక్కువ అయిపోద్ది, చూపించలేకపోతున్నాను. హ్యాపీ బర్త్డే, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ దీపావళి, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ ఉగాది, ఇలాగ అనేక ఫంక్షన్లకి, అకేషన్లకి మొక్కల్ని గిఫ్ట్గా ప్రజెంట్ చేయడం చాలా 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 అద్భుతంగా ఉంటుంది. అన్నీ ఇవే కాదు, ఇంకా ఉన్నాయి అన్నీ. డ్రాగన్ ఫ్రూట్స్ కానీ, డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ, ఈ క్రోటన్స్ టైప్ కానీ, గ్రీనరీ కోసం ఇవి కానీ, గ్రేప్స్, మల్బరీ, గోవా, బోగన్విలియా, అన్నీ ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, కొంచెం ఉన్నాయి, ఇలాగా ఉన్నాయి. ఇవి కూడా రణపాల కూడా ఉన్నాయి. తులసి, అంటే ఇబ్బందులు ఉండే, మట్టి అయిపోయింది, దాంట్లో తీయడం కష్టం. ఈ కలర్ డార్క్ అదే రెడ్ కలర్ కూడా ఉన్నాయి. ఇంకా ప్లాంట్స్ అవి. మేము ఈ ప్లాంట్స్ని సేల్స్ మీ ముందు ఉంచడానికి ప్రధాన కారణము, మా వ్యూవర్స్ అందరిలోనూ కూడా మొక్కలను పెంచుకోవడం అలవడాలి అనే ప్రధాన ఉద్దేశం. అది ప్రధానమైనది. మరియు నాకు నిర్వహణ భారం ఎక్కువ అనిపిస్తున్నది, స్థలాభావం కూడాను.
అలాగే ఆర్థిక వెసులుబాటు కూడా నాకు కొంచెం కలుగుతుందనే ఉద్దేశంతో కూడా ఈ సేల్స్‌ని మీ ముందు ఉంచుతున్నాను. భవిష్యత్తులో మెరుగైన పద్ధతిలో సేల్స్ కొనసాగవచ్చు. పాటలు, పాటలు పాడాల్సొస్తుంది. ఇది రావిలో మరొక 5 రకం అని చెప్పాను కదా! రావి చూసారా? ఇదొక రకము రావి ప్లాంట్‌లో. $20,000. ఇది కూడా నియర్లీ 10 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. బోన్సాయ్ ఇవి ₹100 ప్లాంటర్తోనే ₹100. ప్లాంటర్తోనే $100. ఇవి కూడా ఈ సైజ్ ప్లాంటర్స్ వస్తాయి. 5 ఇంచెస్ అనుకుంటాను, ఎంతో తెలియదు. ఈ సైజ్ ప్లాంటర్స్ వస్తాయి. ₹100 ప్లాంటర్తో $100. ఏదైనా ఒకటే, ఇవేవైనా ఒకటే, ఏవి తీసుకున్నా సరే ఒకటే. ఇట్లా మీకు నిన్న చూపించాను కదా, ఇందులో చాలా ఉన్నాయి. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. రకాలు కాదు, సైజు రకాలు అందిస్తున్నాను నేను మీకు. రణపాల ఓన్లీ ప్లాంట్ అంటే నేను సీడింగ్ చేశాను కదా, దాంట్లో ఓన్లీ ప్లాంట్ కావాలనుకోండి, మీకు ఓన్లీ ప్లాంట్ కావాలనుకుంటే, అంటే ఓన్లీ ప్లాంట్ అది ఏం చేస్తారంటే నేను సీడింగ్ చేసిన దీంట్లో తీసేస్తాను అన్నమాట. తీసేసి మీకు ఇస్తాను. ₹30 మాత్రమే రణపాల ప్లాంట్. ఓన్లీ ₹30. అంటే మట్టి గట్ట ఏమి దాంట్లో నేను యాడ్ చేయను అనమాట. మట్టి గట్ట ఇచ్చాను, చేయకుండా తెస్తాను. మట్టి గట్ట లేకుండా తెస్తాను. అంటే ఇది ఉంది కదా, ఇందులోంచి ఓన్లీ ఇలా తీసేస్తాను అనమాట. ఇందులోంది కాదు, వేరే ఉన్నాయి. ఇది ప్లాంటర్లోంది కాదు, వేరే ఉంది. దాన్ని నేను ఏం చేస్తానంటే ఇలా తీసి మీకు ప్లాంట్ తెస్తాను. ఏమి అవ్వదు. దాని వేలు కొన్ని కట్టవు, వేలు కట్ అయినా సరే అది బ్రతికేస్తుంది. ఏం ప్రాబ్లం ఉండదు. ఇదే కాదు, బచ్చలు ఏం చెప్పాను, ₹20 బచ్చలు అని చెప్పాను కదా, అదే అంతే. మామూలుగా ఇస్తానని చెప్పాను కదా, అది దాని మట్టి ప్లాంటర్ ఏమి ఉండదు, వేళ్ళు గట్టు ఉంటాయి. అంటే నేను ఆల్రెడీ సీడింగ్ చేసిన దాంట్లో నుంచి ఇస్తాను అన్నమాట మీకు. అదే అంతే, ఏమవ్వదు, బ్రతికేస్తే ఏం ప్రాబ్లం లేదు. తర్వాత మీరు ఏంటిది డ్రాగన్ ఫ్రూట్ ఉంది. డ్రాగన్ ఫ్రూట్ మీరు ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ ఇది ఉన్నాయా అంటే ఓన్లీ ప్లాంట్ ఇది కావాలనుకోండి, ₹80 మాత్రమే. అంటే మట్టి ఏమి లేకుండా. అది కూడా అంతే, అది కూడా బ్రతికేస్తుంది. అంటే ఆల్రెడీ బ్రతుకున్నదే నేను సీడింగ్ అంటే ఈ దీంట్లో ప్లాంటర్లో ఉంది. మీకు ప్లాంటర్ అవసరం లేకుండా అది నేను ఇస్తాను అన్నమాట. ప్లాంటర్ ఉండదు, మట్టి కూడా ఉండదు. నేను అందులో తీసి ఇస్తాను మీకు. అది ₹80. ఏది డ్రాగన్ ఫ్రూట్. అది కూడా ఏం అవ్వదు. అది ఒకవేళ అది ఏంటిది వేలు కట్ అయినా సరే అది బ్రతికేస్తుంది. ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు డ్రాగన్ ఫ్రూట్కి. అంటే వాటర్ ఎక్కువ వేయడం కానీ, ఇది ఇక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు, వాటర్ ఎక్కువ వేయడం కానీ అటువంటివి ఏమి కూడా అవసరం ఉండదు అనమాట. ఓన్లీ ఇది ఇలా ఉందనుకోండి, ఇంకా ప్లాంటరు మట్టి దీంతో ఇలాగ ఉందనుకోండి, ₹80. ఇది ఈ ప్లాంటర్ చూసారు కదా, ఇది ఎవరికి ఎంచుకున్నా సరే, ఏది గిఫ్ట్గా ఏదైనా బర్త్డేలకు కానీ, మ్యారేజ్ ఫంక్షన్లకు కానీ, లేదా ఇంకేదైనా వెల్కమ్ విషెస్ కానీ, దేనికైనా సరే, ఎవరికైనా సరే, ఇండివిజువల్కి కానీ, లేదా ఎవరైనా విజిటింగ్ గిఫ్ట్లు కానీ, ఎలాగైనా సరే ఇవి ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే గిఫ్ట్గా కూడా ఇంటికి మేము డెలివరీ చేస్తాము. రాజంపట్నాన్ని అనుకుండే 10 కిలోమీటర్ లోపల మాత్రమే. ఇవన్నీ అడ్డు ఉన్నాయి.
ఇప్పుడు ఇదే ఈ వీడియో చేసే ఉద్దేశంతో కొన్ని అన్నీ ముందుకు ఎత్తిచ్చాను అనమాట. అందుకని అడుగు తీసి అడిగేయడానికి లేదు. ఇవి చూసారు బోగన్విల్ ఇంకా ఉన్నాయి ఇలాంటి దీంట్లోనే, అంటే ఎంత ఫ్లవరింగ్ కాకపోయినా ఇలాంటి దీంతోనే ఇంకా ఉన్నాయి బోగన్విలియా. చెప్పాను కదా ఇవే అంటే ప్లాంటర్తోనే మీకు డెలివరీ చేస్తాము. ఇవి బయట తీసి ఇవ్వడం ఉండదు. ఈ సైజు బోగన్విలియా ఏవైనా సరే బోగన్విలియా వేలు కట్ అయితే అంత ఈజీ కాదు. మామూలుగా అంటే డ్రాగన్ ఫ్రూట్ లాగా అంత దీనిగా అవి బ్రతుకుతాయి. అంటే బ్రతుకుతాయి అనేది ఏదైనా సరే మీరు ప్రతిఫలాన్ని ఆశించకూడదు. మెయిన్ ప్లాంట్ అంతే. ప్లాంట్ పచ్చదనము లేదా మన పరిసరాలు ప్యూరిఫికేషను, అది అది మొక్క మాది మేము నర్సరీ కాదు. మాది నర్సరీ కాదు, టెర్రస్ గార్డెను. నేనైతే ప్రధానంగా వీటిని సేల్కి పెట్టడానికి ప్రధాన ఉద్దేశంలో 3 ప్రధాన ఉద్దేశాలు. మొదటిది నేను నిర్వహించలేకపోతున్నాను, ఓన్లీ మిద్దె తోట కాకుండా పని భారం ఒకటి అయిపోతుంది. రెండోది ఆర్థిక వెసులుబాటు కూడా నాకు కలుగుతుంది ఇది చేయడం వల్ల. మూడవది స్థలాభావం కూడా చాలా దీనిగా అనిపిస్తుంది. అలాగా పలు రకాల ప్రధానమైన నాకు బాగా ఇబ్బంది ఆటంకం కలిగించే ప్రాబ్లమ్స్ అంటే దీనివల్ల నేను సేల్స్ పెడుతున్నాను. చూడండి, ఇటువంటివి మనం ఎలాంటి శుభకార్యాలు కానీ సరే ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే చాలా హుందాతనంగా ఉంటుంది. మిగతా ఏ రకంగా కంటే మొక్కలు ప్లాంట్స్ అనేవి గిఫ్ట్గా మనం ప్రజెంట్ చేస్తే చాలా హుందాతనం ఉంటుంది. ఇవే మరి కొంచెం బెటర్గా ఉండేవి బాన్సైలు అలాంటి గట్టి చేస్తే ఇంకా బాగుంటుంది. ఏదైనా సరే మనం గ్రేప్స్ కానీ ఏదైనా సరే మనం ప్రజెంట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగ మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చామనుకోండి ఎంత బాగుంటుంది. అంటే మిగతా చాలా ఉంటాయి, చాలా గిఫ్ట్లు ఇస్తుంటారు ఉపయోగకరమైన కానీ ఎంచుకొని ఇది ఇస్తే ఉపయోగం ఉంటుంది, అది ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళకి, గిఫ్ట్ తీసుకునే వారికి అని అనుకుంటూ ఎంచుతుంటారు. ఇవి ప్లాంట్స్ కూడా అలాంటి జాబితాలో ముందుంటాయి. ఏది ఎవరికైనా ఏదైనా శుభకార్యాలు గట్టా గిఫ్ట్ ఇవ్వడంలో ప్లాంట్స్ని గిఫ్ట్ ఇవ్వడం అనేది చాలా దీని ఉంటుంది. ఫంక్షన్ పెళ్ళి దగ్గర లేదా అలానే మ్యూచువల్ ఫంక్షన్ అనే దగ్గర రిటర్న్ గిఫ్ట్ అని వాళ్ళు ఇస్తుంటారు అనమాట ఈ వచ్చే అతిథులకి. చాలా బాగుంటుంది అనమాట ప్లాంట్స్ అనేది అలా గిఫ్ట్ ఇవ్వడం అనేది. మేము అలాగా డెలివరీ కూడా చేస్తాం, హోమ్ డెలివరీ కూడా చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాది నర్సరీ కాదు, మాది మిద్దె తోట మాత్రమే. చెప్పాను కదా, నేను సేల్స్ పెట్టడం ప్రధాన ఉద్దేశము ప్రజల్లో ఈ మొక్కలు పెంచుకోవాలని ఒక భావం చేయడం కోసమని. రెండవది నాకు ఈ నిర్వహించలేకపోవడము, తర్వాత స్థలాభావము, తర్వాత ఆర్థిక వెసులుబాటు కూడా నాకు కొన్ని రకాల ఇవి ఉంది. అంటే అలాంటి ఆర్థిక పరమైన వీటిలో ఉన్నాను కనుక కొంత ఆర్థిక వెసులుబాటు కూడా ఉంటుంది. ఎంతో కొంత ఏమాత్రం వచ్చినా సరే అది అంతే. నేనేమి ఇది కాదు కదా. కనుక అలాంటి ఉద్దేశాలతో నేను అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్తో నేను మా మిద్దె తోటలోని ప్లాంట్స్ని సేల్స్కి ఉంచుతున్నాను.